ఇవాళ 8 ప్లాట్ఫామ్స్ ఉన్న ఈ రైల్వే స్టేషన్ ని 14 ప్లాట్ఫామ్స్ కి పెంచి 16 రైల్వే లైన్లు ఇక్కడ టోటల్ గా వచ్చే విధంగా ఇవాళ ఎక్స్పాన్షన్ వర్క్ జరుగుతుంది. అండ్ దీనికి ఫేజింగ్ ఏంటి అంటే వెస్ట్ సైడ్ చిన్న స్టేషన్ బిల్డింగ్ ఉంది. ఇప్పుడు దాన్ని తీసేసి 14 ప్లాట్ఫామ్స్ కట్టిన తర్వాత ఒక మేజర్ వెస్ట్ స్టేషన్ బిల్డింగ్, అంటే ఇప్పుడున్న స్టేషన్ బిల్డింగ్ కన్నా పెద్ద బిల్డింగ్ వెస్ట్ సైడ్ వాళ్ళు కడుతున్నారు. ఇంచుమించు ఒక 350 కార్లు 1500 బైకులకి పార్కింగ్ కడుతున్నారు. అక్కడ డ్రైన్ కూడా మార్చి దాని దారి మార్చి వాళ్ళ సర్వీస్ ఫెసిలిటీస్, ఎస్టీపీ, వాటర్ ట్రీట్మెంట్ కోసం జాగా కూడా వాళ్ళు అక్కడ రెడీ చేస్తున్నారు. అండ్ ఆ ఫేజ్ లో అక్కడ స్టేషన్ బిల్డింగ్ పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ ఈ స్టేషన్ బిల్డింగ్ అంతా ఎరగొట్టి కొత్త బిల్డింగ్ ఇక్కడ కట్టబోతున్నారు. అండ్ రెండింటిని ఒక ఏరో బ్రిడ్జ్ తో కనెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఉన్న ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ మీరందరూ వెళ్తే 3-3.5 మీటర్లు వెడల్పు, రాబోయే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, ఏరో బ్రిడ్జెస్ మినిమం 12 మీటర్లు వెడల్పు, అంటే 4 రేట్లు వెడల్పు ఉండబోతున్నాయి. అండ్ ఇంత బాగా ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్ గారు కూడా మన భావితరాల కోసము, భవిష్యత్తు కోసము ఎట్లా డిజైన్ చేయాలి అని 2 సార్లు మార్పులు అడిగారు. ఒకసారి G+2 అంటే కాదు, G+3, దాని తర్వాత G+3 కాదు, G+11, అంటే ఇవాళ పునాది వేస్తే భవిష్యత్తులో 11 ఫ్లోర్ల బిల్డింగ్ ఇక్కడ వచ్చేటట్టు రీడిజైన్ చేయమని కాంట్రాక్టర్ని కూడా అడగడం జరిగింది. స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ వాళ్ళు ఇప్పుడు 2 సార్లు మార్చి రెండోసారి ఇప్పుడు ఈ మార్పు అయిన తర్వాత సబ్మిట్ విదిన్ వీక్ 10 days చేస్తానని చెప్పడం జరిగింది. కట్టడం G+3 కడతారు, కానీ భవిష్యత్తులో ఇంకో 8 ఫ్లోర్లు యాడ్ చేయడానికి మనకి పునాది దానికి తగ్గట్టుగా వేయబోతున్నారు. దానివల్ల మనకి కొంత డిలే అవుతుంది. నెక్స్ట్ ఫసాడ్, మాకు సోషల్ మీడియాలో మిగతా వేదికలు కూడా ఫసాడ్ కొంచెము ఇంకా మోడర్న్ గా చేయాలి, బాగుండాలి అని కొంత ఫీడ్బ్యాక్ వస్తే ఫసాడ్ మీద కూడా కొన్ని మార్పులు నేను కూడా వెండర్ తో డిస్కస్ చేసి కొన్ని ప్రపోజల్స్ మనం రైల్వే బోర్డుకి, మినిస్టర్ గారికి పెట్టడం జరిగింది. అది ఇంకా వాళ్ళు ఇంకా ఫైనలైజ్ చేయలేదు. సో ఆ రెండుటి వల్ల కొంత డిలే అవుతుంది. దాని లోపల ఏంటి అంటే ఇక్కడ ఉన్న పాత స్ట్రక్చర్స్, బేసిక్ పెరిఫెరల్ వర్క్స్, వాల్స్ అవన్నీ ఇవాళ కాంట్రాక్టర్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అవి టోటల్ ఎక్స్పెండిచర్ కిतना हुआ अंकुश जी? सर अभी रफली 20 करोड़, 20 కోట్ల ఖర్చు కూడా ఇవాళ అయ్యింది. సో గ్రౌండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆ అప్రూవల్ వచ్చిన వెంటనే అతి వేగంగా 18 నెలల నుంచి 21 నెలల లోపల ఎంటైర్ ప్రాజెక్ట్ పూర్తి చేసే విధంగా ఇవాళ వెండర్ కూడా నేను రెడీగా ఉన్నాను అని చెప్పడం జరిగింది.